ప్రస్తుతం మనం కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారి దగ్గర ఉన్నాం. రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి, ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ విద్య పట్ల ఉన్న వ్యవహారం గురించి, దీని కారణంగా విద్యార్థులు పడుతున్న ఇక్కట్ల గురించి అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్ రావు గారు, ప్రస్తుతం మీరు విద్యా విధానాన్ని రాష్ట్రంలో పరిశీలిస్తూనే ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడిగా మీకు మంచి అవగాహన ఉంది. ఇంజనీరింగ్ విద్య కూడా వెనక్కి ముందుకి వెనక్కి అన్నట్టుగా ఉంది. ఈరోజు కళాశాలల వాళ్ళు కూడా, ఇంజనీరింగ్ కళాశాలల వాళ్ళు మెజారిటీ వాళ్ళు బంద్ చేసేస్తాం, మాతో కావట్లేదని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో విద్యా విధానానికి సంబంధించి ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, ఐఐటిలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు కానివ్వండి, అనూహ్యంగా ఇటువంటి పరిస్థితి వస్తుందని ఇప్పుడు మేము అనుకోలేదు. ఈ పరిస్థితి రావడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల్లో ఒక అభద్రతాభావం ఏర్పడింది. అభద్రతాభావం ఏర్పడింది కాకుండా దాదాపు 1,00,000కు పైగా విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు పోయేటువంటి పరిస్థితి నాడు ఏర్పడ్డది. ఈ ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఆ ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మేము అసలు విద్యను కంటిన్యూ చేయాలి, అసలు క్లాసెస్ నడుస్తాయా నడవయా అనేటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. మేనేజ్మెంట్కు సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు, విరుద్ధమైనటువంటి విధానాలను ఇంతవరకు ప్రతిపాదించడం జరిగింది. ఇంకా ఆలోచిస్తున్నారు మేనేజ్మెంట్స్తో మాట్లాడడానికి, కానీ వాళ్ళకు మాత్రం నమ్మకం లేదు. ఒకవైపు పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం ఇంకా కొత్త కాలేజెస్ పెడదామని, లేకపోతే కొత్త పద్ధతులు ఇంకా సీట్స్ను ఇంక్రీజ్ చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈనాడు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లు తమ యొక్క స్తోమతను కోల్పోయినారు. తమకు తాము ప్రభుత్వ సహాయం లేకుండా నడిపేటువంటి పరిస్థితులు లేవని చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ ఇంజనీరింగు సాంకేతిక పరమైనటువంటి విద్యను ఇవ్వడంలో ఘోరంగా విఫలమవుతున్నాం. వాళ్ళకు సంబంధించినటువంటి అయితే ప్రాథమిక హక్కు విద్య అనేది ఉందో దాన్ని పరిపూర్ణం చేయలేకపోతున్నాము. దానికి అనుగుణంగా విద్యను విద్యార్థులకు కనీసం వాళ్ళు డబ్బు ఇచ్చినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి నాడు లేదు. ప్రభుత్వం వెంటనే వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ అంతా, అది విద్యార్థి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఆ డబ్బులు ఎవరికి పోతున్నాయి, ఎవరు పొరపాటు చేస్తున్నారు అనేది ఆలోచన తర్వాత చేయండి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఖర్చులన్నీ భరించి విద్యార్థులకు ఒక నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. మీ విద్యకు ఎలాంటి విఘ్నం లేకుండా మేము సహాయపడతామనేటువంటి నమ్మకం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అనేది మొత్తం భారతదేశంలో చూస్తే కనీ విని ఎరగనటువంటి పరిస్థితి. ఈ ఆత్మహత్యకు సంబంధించి చాలామంది సైకాట్రిస్ట్ కానివ్వండి, సోషలాజికల్ దీనికి సంబంధించినటువంటి నిష్ణాతులు చాలా రిపోర్ట్స్ ఇచ్చినారు. ప్రపంచవ్యాప్తంగా జపాన్లో, చైనాలో అత్యధికంగా అవుతున్నాయని మిగతా ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ సంబంధించినట్టు ప్రధానంగా తెలంగాణకు సంబంధించి విద్యార్థుల్లో ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ప్రభుత్వం అనుసరించేటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలే దానికి ప్రధానమైనటువంటి కారణం. ఒకటి, ప్రత్యేక తెలంగాణకు సంబంధించి వస్తుందో రాదో, రాకపోతే మా భవిష్యత్ ఏమిటి, మేము మా తల్లిదండ్రులకు ఏ విధంగా వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఒక భావంతో ఈ వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు ఎప్పుడు ఏర్పడ్డా కూడా దాని పర్యవసానం ఈ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఐఐటి వాళ్ళు 1 సంవత్సరం పూర్తి చేశాక కూడా వాళ్ళ బంగారు భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా మేము మళ్ళీ పాస్ అవుతామో లేదో, మాకున్నటువంటి ఆ సిలబస్ కానివ్వండి, తర్వాత ఆ విద్యా సంస్థలో సరిగా నమ్మకం కలిగించకపోవడం వల్ల వాళ్ళు కూడా బిల్డింగ్ నుంచి దూకి చనిపోయినటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. కొంతమంది కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ విధానాల్లో ఈ ఫైనాన్షియల్ దీనివల్ల వస్తున్నటువంటి సంక్షోభాల వల్ల వాళ్ళు కూడా సరిగ్గా దాని వృత్తిని కొనసాగించగా మేము ఎప్పుడు మాకు నౌకరు ఉంటుందో, ఎప్పుడు మా జాబ్ పోతుందో అనేటువంటి ఒక అభద్రతతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ అంశానికి సంబంధించి 1000 మందికి పైగా ఈనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ ఆత్మహత్యల నిరోధక దినంగా కూడా మనం దాన్ని నిర్వహించుకున్నా కూడా ఈనాడు ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా నమ్మకం కలిగించాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత సుష్మా స్వరాజ్ కూడా ఆమె లోక్సభలో చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని,
ప్రత్యేక తెలంగాణ తప్పకుండా ఏర్పడుతుందని, ఏర్పడ్డ తెలంగాణను మీ కళ్ళతోనే చూడాలని, అందరం కలిసిమెలిసి దాన్ని అభివృద్ధి చెందిన తెలంగాణగా తీర్చిదిద్దామనేటువంటి విషయాన్ని ఆమె కూడా అష్యూరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వ ఈ నాయకులు ఇచ్చేటువంటి ప్రకటనలు, నిన్న హోంమంత్రి కూడా చాలా వివాదాస్పదమైన ప్రకటన చేయడం జరిగింది. దీనివల్ల నిరుత్సాహంతో ఉన్నారు. మేము కూడా అప్పీల్ చేసేది ఏమిటంటే ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఖచ్చితంగా ఈ ఏదైతే ప్రజల వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ప్రత్యేక తెలంగాణ సాధిస్తాం. దాంతోపాటు ఈ సాంకేతిక విద్యకు సంబంధించి అయితే అవంతరాలు ఉన్నాయో ఈ అవంతరాలన్నీ కూడా అధిగమించే విధంగా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని ఈనాడు విద్యార్థులకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో కూడా విద్యార్థులు వాళ్ళకి రీయింబర్స్మెంట్ వస్తుందా లేదా అని కొంతమంది ఏదైతే ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీలు ఉన్నాయో వాటిల్లో జాయిన్ అవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. ఆ కారణంగా అసలు ఇంజనీరింగ్ విద్యకే దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎట్లా అధిగమించాలని మీరు చెప్తారు? దీని మొదలు అడ్మిషన్స్ లేట్ అయితే మొత్తం ఒక సంవత్సరమే వృధా అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వమే దీనికి సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ సంబంధించిన బాధ్యత మొత్తం తీసుకోవాలి. మొత్తం తీసుకుని తర్వాత మీరు కాలేజీ వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మొదలు ఒక అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళ కాలేజీల్లో చేర్పించి వాళ్ళ విద్య కొనసాగే విధంగా మొదలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇది ఒక పాలసీగా ప్రభుత్వ విధానంగా తీసుకొని విద్యార్థులు తర్వాత అధ్యాపకులు వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ మధ్యన ఒక వైరుధ్యం ఉంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి ఏదో చర్చలు చేసి మేము ఇందులో గెలుపొందాలనేటువంటి ఒక ఆలోచనతో ఉండడానికి వీల్లేదు. ఏదైతే ప్రాథమిక హక్కు ఉందో, ఫండమెంటల్ రైట్ ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కోసం మీరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ఎంసెట్లో అపీర్ అయినారో, మేము చదువు మాకు ఇంజనీరింగ్లో మాకు తప్పకుండా సీట్ దొరుకుతుందని, మేము తప్పకుండా చదువుకుంటాము అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి మీరు వాళ్ళ విద్యను కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ సంబంధించి, మెడిసిన్కి సంబంధించి కేంద్రంలో ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతామంటున్నారు. మన ప్రభుత్వం ఏమో గత సంవత్సరం కూడా పోస్ట్పోన్ చేయాలని కోరింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా పోస్ట్పోన్ చేయాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి ఏమో సెంట్రల్ ఎగ్జామ్ పెడితేనే అందరికీ మంచి జరిగే పరిస్థితి ఉంది, రాష్ట్రాలు విడివిడిగా పెట్టడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది, ఒక నేషనల్ లెవెల్లోనే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలని అంటున్నారు. విద్యార్థులేమో కొంతమంది అందుకు ప్రిపేర్డ్గా లేరు. ఎట్లా చేస్తే బాగుంటుంది? నేషనల్ లెవెల్లో ఉండి వాళ్ళకు సదుపాయం ఉంటే బాగా ఉంటుంది. దీనిలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉంది, తర్వాత మిగతా ఆ విధంగా ఉంటే కొంత ఉపయోగకరంగా ఉంటుంది, కాంట్రవర్సీస్ రావు ఇవి. అయితే దీనికి ఒక సమన్వయం సాధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వెంటనే ఒక సరి అయినటువంటి ఒక విధానం పైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఒక పాలసీ ఇవాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దామోదర్ రాజనరసింహ గారు విద్యామంత్రిగా కూడా ఉన్నారు. ఆయన పెద్దగా చొరవ తీసుకొని కారణంగా ఇప్పుడు డైరెక్ట్గా మేనేజ్మెంట్లు ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు కనుక ఈ టాస్క్ ఫోర్స్ దాడులను ఆపకపోతే మేము విద్యా సంస్థలను మూసివేస్తామని అంటున్నారు. చెకింగ్ చేయొద్దని వాళ్ళు కోరుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఈ మంత్రి గారు తర్వాత సంబంధిత అధికారుల యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే వైరుధ్యాన్ని పెంచుకుంటున్నారు. వాళ్ళు మేనేజ్మెంట్ను విద్యార్థులను ఒకే కోలో చూడడానికి వీల్లేదు. వీళ్ళు ఎవరు ఇద్దరు శత్రువులు కానీ మేము చెప్పినట్టే వినాలనేటువంటి ఒక పట్టు వల్ల ఈనాడు వస్తుంది. అసలు రాజ్యాంగబద్ధంగా ఈ విద్యార్థులకు ఉన్నటువంటి హక్కును దాన్ని ఈ విధంగా రక్షించాలనేటువంటి ఆలోచన ప్రధానంగా లేదు. మేనేజ్మెంట్ సంబంధించి మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టండి, వాళ్ళు కూడా వాళ్ళకైనా పద్ధతులు పెడతారు. కానీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. దాన్ని సమన్వయత లోపం వల్ల ఈ విధంగా అవుతుంది. చాలా రోజులు గడిచిపోయినాయి. అసలు మొత్తం నాకు తెలిసి అసలు ఈ విధంగా ఈ విద్యా సంవత్సరం చెడిపోయే విధంగా ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు జరగలేదు. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడలేదు, జరగలేదు. కాబట్టి ఇప్పుడు మంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇంజనీరింగ్ కళాశాలలు అధిక సంఖ్యలో పెరగకుండా చూడటానికి, అట్ ది సేమ్ టైం నాణ్యత పాటించడానికి, విద్యా ప్రమాణాలు పాటించడానికి ఏం చేయాలని మీరు అంటారు? ఇప్పుడు పోటీతత్వం ఉంటే విద్యార్థులకు బెనిఫిట్ అవుతుంది. ఎక్కువ హాస్పిటల్స్ అయినాయి, తర్వాత కాంపిటీషన్ ఉంటే పేషెంట్స్కి హెల్ప్ అవుతుంది, ఎంకరేజ్ చేస్తాం. కానీ ఒకసారి ఎంకరేజ్ చేసి దాని తర్వాత మొత్తం కాలేజీలన్నీ మూసిపేసే పరిస్థితి వస్తే విద్యార్థులు వాళ్ళ పరిస్థితి అగమగోచరంగా ఉండడం సమంజసం కాదు ఇది. కాబట్టి సమాంతరంగా నడవాలి ఇవి రెండు. కాలేజెస్ మెయింటైన్ చేయడం కానీ, ప్రభుత్వం కొత్త కాలేజీలు కొత్తగా ఏదైనా ప్రతిపాదన ఉన్నా కానీ,
తర్వాత ఇప్పుడున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఇవన్నీ కూడా సమన్వయంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్లను కూడా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక పోర్టల్ పెట్టి దాంట్లోకి మీరు అన్ని పేర్లు ఇవ్వాలి, మెరిట్ ఇవ్వాలి, మేనేజ్మెంట్ సీట్లను కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అసలు మేనేజ్మెంట్ సీట్ అనే దాంట్లో ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. మరి మేనేజ్మెంట్ల పరిస్థితి ఏంటి? అదే ప్రధానమైనటువంటి సమస్య అక్కడే ఉంది. చాలా మంది క్లోజ్ చేసుకోవడానికి, ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళు క్లోజ్ చేసుకోవడం కూడా బతకగలుగుతాడు, ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీస్కి అంత వాల్యూ వచ్చింది కాబట్టి. ఇంజన్ కాదు క్లోజ్ చేసుకున్నా కూడా మీరు తెరవమని ప్రభుత్వం ఫోర్స్ చేసే పరిస్థితి లేదు, కేసు పెట్టే పరిస్థితి ఉండదు. నష్టపోయేది విద్యార్థులే. నష్టపోయేది విద్యార్థులు, పరోక్షంగా ప్రభుత్వ విద్యా విధానం కూడా ఆ మంత్రిత్వ శాఖ కూడా నష్టపోతుంది. కాబట్టి సమన్వయత అనేది ఒక శాశ్వత పరిష్కారం. ఇది వీళ్ళందరూ బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా అందరితో కలిసిమెలిసి ఒక కంక్లూజన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విద్యాసాగర్ రావు గారు రాష్ట్రంలోని విద్యా విధానం గురించి మనకు అందించిన వివరాలు. థ్యాంక్ యూ.